హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నారంటే మన ఛానల్ దీప్తి జాబ్ అప్డేట్స్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి మాకు సపోర్ట్ అయితే చేయండి. ఫ్రెండ్స్, ఇప్పుడైతే వచ్చేసి హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి వచ్చిన ఫస్ట్ నోటిఫికేషన్ చూడండి. రిక్రూట్మెంట్ ఆఫ్ ఆఫీసర్స్ అండ్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ అని చెప్పేసి క్లియర్గా అయితే ఇచ్చారు. లాస్ట్ డేట్ ఫర్ అప్లికేషన్ ఫ్రెషర్స్ 30th June 2025 అని కూడా క్లియర్గా అయితే ఇచ్చారు. లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ ఫర్ ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ కూడా ఉంది. సో ఫ్రెషర్స్ కూడా ఉంది ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్ తప్పకుండా అప్లై అయితే చేసుకోండి. అలాగే మన ఛానల్ 40K సబ్స్క్రైబర్స్కి అతి దగ్గరలో అయితే ఉంది ఫ్రెండ్స్. మీ సబ్స్క్రిప్షన్ లైక్స్ మాకు తెలియచేయండి ఫ్రెండ్స్. మీకు మీరు మీ సబ్స్క్రిప్షన్సే ఫ్రెండ్స్ మాకు చాలా బూస్ట్‌గా ఉండేది. సో సబ్స్క్రైబ్ చేసి చూడండి ఫ్రెండ్స్. ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే మీ ఫ్రెండ్ సర్కిల్‌లో కూడా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోమనైతే చెప్పండి. మేము మరిన్ని వీడియోస్ అయితే చేస్తాము. మన ఛానల్‌లో చాలా జెన్యూన్ ఇన్ఫర్మేషన్స్‌తో వీడియోస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఒకసారి చెక్ చేయండి. అండ్ మన సొంత ఊర్లోనే చాలా రకాల జాబ్స్ అయితే ఉన్నాయి. అంటే మీకు ఆంధ్ర గాని, తెలంగాణలో కానీ పోస్టింగ్ అయితే ఇవ్వచ్చు. అంటే మీ విలేజ్‌లోనే వచ్చే ఛాన్స్ కూడా ఉందని చెప్పేసి నేను క్లియర్‌గా మెన్షన్ చేస్తాను. ఇక్కడ ఎన్ఐఏబీ, సీడీఎఫ్‌డీలు అయితే వచ్చేసి హైదరాబాద్‌లో ఉన్నాయి. వాటిలో కూడా పొజిషన్స్ అయితే పడ్డాయి ఫ్రెండ్స్. ఒకసారి చూసుకోండి. బట్ అవన్నీ కాంట్రాక్ట్ జాబ్స్ ముందే చెప్తున్నాను. అలాగే ఇస్రో నుంచి కూడా పర్మనెంట్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఐఐటీ హైదరాబాద్ నుంచి లైబ్రేరియన్ పొజిషన్స్ పడ్డాయి. సో జిల్లా వైద్య ఆరోగ్య శాఖల నుంచి కూడా కాంట్రాక్ట్ జాబ్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. సో మిస్ చేసుకోవద్దు అవన్నీ. సో వన్స్ వస్తే మాత్రం ఫ్రెండ్స్ మీకు మంచి ఎక్స్‌పీరియన్స్ అయితే వస్తుంది. కాబట్టి అప్లై అయితే చేసుకోండి. షార్ట్స్ రూపంలో కూడా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉంటే ఇలా షార్ట్స్ కూడా వెంటనే తెలియజేస్తాము. షార్ట్స్ కూడా యూజ్‌ఫుల్ అయితే ఉంటాయి. ఇవి కూడా మిస్ చేసుకోకండి. ఇప్పుడు హెచ్‌పీసీఎల్ నుంచి వచ్చిన మెయిన్ నోటిఫికేషన్ అయితే చూద్దాము. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్‌ని క్లిక్ చేసుకున్నట్లయితే రిక్రూట్మెంట్ అని చెప్పేసి డీటెయిల్ అడ్వర్టైజ్‌మెంట్ వస్తుంది. డీటెయిల్ అడ్వర్టైజ్‌మెంట్ అయితే నేను ఓపెన్ చేశాను. ఓపెన్ చేయడంతోటే రిక్రూట్మెంట్ ఆఫ్ ప్రొఫైల్ ఆఫ్ ఆఫీసర్స్ అని చెప్పేసి క్లియర్‌గా అయితే ఇచ్చారు. అండ్ వన్ మోర్ థింగ్ ఫ్రెండ్స్, ఇది మన పోస్టింగ్ అనేది విశాఖపట్టణంలో కూడా ఉంది. ఆల్ ఓవర్ ఇండియాలో ఉన్న హెచ్‌పీసీఎల్‌కి సంబంధించి హిందుస్థాన్ పెట్రోలియం వాళ్ళకైతే ఇస్తారు. మన తెలుగు స్టేట్స్‌లో అయితే వచ్చేసి విశాఖపట్టణంలో కూడా పోస్టింగ్ వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి మిస్ చేసుకోవద్దు ఫ్రెండ్స్ ఎవరు. హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ హెచ్‌పీసీఎల్ అని చెప్పేసి క్లియర్‌గా అయితే ఇచ్చారు. అండ్ వేకెన్సీస్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ లాస్ట్ డేట్ ఆఫ్ ఆన్‌లైన్ అప్లికేషన్ 15th July 2025 అయితే ఇచ్చారు. ఎక్స్‌పీరియన్స్డ్ వాళ్ళకి. ఫ్రెషర్స్‌కి అయితే 30th June 2025 అంటే మీకు 1 మంత్, ఈ మంత్ ఎండింగ్ వరకు అయితే ఉంది. కాబట్టి అప్లై అయితే చేసుకోండి. అండ్ ఏమేం రకాల పొజిషన్స్ ఉన్నాయంటే ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ మాక్సిమం ఏజ్ 25 అయితే ఉంది. మినిమమ్ 3 ఇయర్స్ ఫుల్ టైమ్ రెగ్యులర్ గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ డిసిప్లిన్స్. మీరు ఏం చేసినా గ్రాడ్యుయేషన్, బీటెక్ చేసినా, బీకామ్ చేసినా, బీఎస్సీ చేసినా మీరు ఎలిజిబుల్ అయితే అవుతారు. జూనియర్ ఎగ్జిక్యూటివ్ సివిల్ వాళ్ళకి 3 ఇయర్స్ ఫుల్ టైమ్ సివిలే ఉండాలి ఫ్రెండ్స్ డిప్లొమాలో. అన్నిటికి 25 ఏజ్ అయితే ఉంది. అండ్ వేకెన్సీస్ అయితే వచ్చేసి డిఫరెంట్‌గా అయితే ఉన్నాయి. జూనియర్ ఎగ్జిక్యూటివ్ మెకానికల్‌కి 3 ఇయర్స్ డిప్లొమా మెకానికల్, జూనియర్ ఎగ్జిక్యూటివ్ క్వాలిటీ కంట్రోల్‌కి 3 ఇయర్స్ ఫుల్ టైమ్ రెగ్యులేషన్ ఇన్ కెమిస్ట్రీలో అయితే చేయాలి. నెక్స్ట్ అయితే మెకానికల్ ఇంజినీర్‌కి 4 ఇయర్స్ ఫుల్ టైమ్ రెగ్యులర్ ఇంజినీరింగ్ కోర్స్ మెకానికల్ ఇంజినీరింగ్ చేయాలి. ఇది కూడా 25 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఎలక్ట్రికల్ ఇంజినీర్ కూడా 25 వేకెన్సీ. 4 ఇయర్స్ ఫుల్ టైమ్ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ అయితే చేసైతే ఉండాలి. సివిల్ ఇంజినీరింగ్ కూడా 4 ఇయర్స్ ఫుల్ టైమ్ సివిల్ ఇంజినీరింగ్ చేయాలి. అండ్ సాలరీ అనేది 50,000 నుంచి 1,60,000 వరకు అయితే ఉంది ఫ్రెండ్స్ ప్రతి పొజిషన్‌కి. అండ్ కెమికల్ ఇంజినీర్ అయితే వచ్చేసి 4 ఇయర్స్ కెమికల్ ఇంజినీరింగ్. చార్టర్డ్ అకౌంటెంట్ అయితే వచ్చేసి సీఏ చేసి, ఇక చార్టర్డ్ అకౌంటెంట్ ఇండియాలో అలాంగ్ విత్ ద కంప్లీషన్ ఆఫ్ మ్యాండేటరీ ఆర్టికల్‌షిప్ చేసైతే ఉండాలి. మినిమమ్ 3 ఇయర్స్ ఫుల్ టైమ్ రెగ్యులర్ గ్రాడ్యుయేషన్ ఎనీ డిసిప్లిన్‌లో చేయాలి. 27 ఇయర్స్ ఏజ్ అయితే ఇచ్చారు. ఆఫీసర్ హెచ్ఆర్ అయితే కావాలి. 2 ఇయర్స్ ఫుల్ టైమ్ ఎంబీఏ కానీ, మాస్టర్స్ ఇన్ బిజినెస్ కానీ, లేదా ఇండస్ట్రియల్ రిలేషన్ సైకాలజీ కానీ, పర్సనల్ మేనేజ్మెంట్, హెచ్ఆర్ రిలేటెడ్ కోర్సులు ఏం చేసినా పర్వాలేదు. ఆఫీస్ ఇండస్ట్రియలిస్ట్ ఇంజినీరింగ్‌కి అయితే 27 ఇయర్స్ అయితే ఉండాలి. 2 ఇయర్స్ ఫుల్ టైమ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ ఇండస్ట్రియల్ ఇంజినీరింగ్. అలాగే 4 ఇయర్స్ మెకానికల్, ఎలక్ట్రికల్ ఇన్స్ట్రుమెంటేషన్, కెమికల్, సివిల్ ఇంజినీరింగ్ చేసినా పర్వాలేదు ఫ్రెండ్స్. అసిస్టెంట్ ఆఫీసర్ లీగల్ లాంగ్వేజ్ ఇంప్లిమెంటేషన్ అయితే వచ్చేసి
పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ హిందీ చేసి 3 ఇయర్స్ ఫుల్ టైమ్ గ్రాడ్యుయేషన్ చేసి ఇంగ్లీష్ యాజ్ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్ ఉన్నా పర్వాలేదు. లా ఆఫీసర్స్కి అయితే 3 ఇయర్స్ లా కానీ 5 ఇయర్స్ లా కానీ చేసైతే ఉండాలి. సేఫ్టీ ఆఫీసర్ అయితే వచ్చేసి 4 ఇయర్స్ ఫుల్ టైమ్ రెగ్యులర్ ఇంజనీరింగ్ ఇన్ మెకానికల్, ఎలక్ట్రికల్ ఇన్స్ట్రుమెంటేషన్, కెమికల్, సివిల్ ఇంజనీరింగ్ కానీ లేదా డిప్లొమా ఇండస్ట్రియల్ సేఫ్టీలో చేసినా పర్వాలేదు. సేఫ్టీ ఆఫీసర్ తమిళనాడు వాళ్ళకైతే కావాలి. సీనియర్ ఆఫీసర్ సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ ఆపరేషన్ మెయింటెనెన్స్ అయితే ఉంది. 4 ఇయర్స్కి రెగ్యులర్ మెకానికల్ ఇన్స్ట్రుమెంటేషన్ సివిల్లో చేసైతే ఉండాలి. సీనియర్ ఆఫీసర్ సేల్స్ రిటైల్ దాంట్లో 2 ఇయర్స్ ఎంబీఏ పీజీడిఎం కానీ 4 ఇయర్స్ రెగ్యులర్ ఇంజనీరింగ్ కోర్స్ అయితే చేసైతే ఉండాలి. సీనియర్ ఆఫీసర్ అటెండెంట్ అయితే వచ్చేసి పొజిషన్స్ ఎలిజిబిలిటీ క్రైటీరియా అండ్ వేకెంట్ స్నాప్ షాట్ అని చెప్పేసి సీనియర్ ఆఫీసర్ అసిస్టెంట్ నాన్ ఫ్యూయల్ బిజినెస్, చీఫ్ మేనేజర్ డిప్యూటీ జనరల్ నాన్ ఫ్యూయల్ బిజినెస్కి సంబంధించిన వాటిలో మీరు ఎంబీఏ కానీ 4 ఇయర్స్ ఇంజనీరింగ్ కానీ చేసైతే ఉండాలి. పెట్రోకెమికల్స్ దాంట్లో అయితే మేనేజర్ టెక్నికల్లో 4 ఇయర్స్ ఫుల్ టైమ్ రెగ్యులర్ ఇంజనీరింగ్ చేసైతే ఉండాలి. కెమికల్, పాలిమర్, ప్లాస్టిక్ ఇంజనీరింగ్లో మేనేజర్ సేల్స్లో అయితే వచ్చేసి మెకానికల్, సివిల్ ఇన్స్ట్రుమెంటేషన్ అయితే ఉంది. డిప్యూటీ జనరల్ మేనేజర్ కెటలిస్ట్ బిజినెస్ డెవలప్మెంట్లో 4 ఇయర్స్ రెగ్యులర్ ఇంజనీరింగ్ కోర్స్ అయితే ఉండాలి. డిప్యూటీ మేనేజర్ టెక్నికల్ సర్వీసు, డిప్యూటీ జనరల్ మేనేజర్ పాలిమర్ హెడ్, అలాగే డెవలప్మెంట్ హెడ్కి సంబంధించినవి కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. అన్నిటికీ సంబంధించింది ఉంది. ఫిక్స్డ్ టర్మ్ కాంట్రాక్ట్ బేసిస్ కూడా ఉన్నాయి. ఐఏఎస్ ఆఫీసర్ అయితే వచ్చేసి 4 ఇయర్స్ ఫుల్ టైమ్ రెగ్యులర్ ఇంజనీరింగ్ కోర్స్ అయితే చేయాలి. బీటెక్ కానీ కంప్యూటర్ సైన్స్ కానీ 50 lakhs పర్ యానం ప్రొవైడ్ అయితే చేస్తారు. ఐఎస్ సెక్యూరిటీ ఆఫీసర్ సైబర్ సెక్యూరిటీ స్పెషలిస్ట్ అయితే ఉంది. 36 lakhs పర్ యానం ప్రొవైడ్ చేస్తారు. సైబర్ సెక్యూరిటీ రిలేటెడ్ కానీ మీకు ఎంసీఏ ఉన్న 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ ఫ్రెండ్స్. అదేవిధంగా ఇక్కడ చూడండి మీకు ఏమేం పొజిషన్స్, ఎంత పే స్కేలు, కంప్లీటెడ్ ఇయర్స్ ఆఫ్ రిలవెంట్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి. సో కొన్ని పొజిషన్స్ ఎక్స్పీరియన్స్, కొన్ని పొజిషన్స్ ఫ్రెషర్స్ అని చెప్పాను కదా ఫ్రెండ్స్. ఎక్స్పీరియన్స్ ఉన్న పొజిషన్స్ కంపల్సరీ ఎక్స్పీరియన్స్ అయితే కావాలి. సో ఇవైతే ఎక్స్పీరియన్స్ పొజిషన్స్. సో అందుకే ప్యాకేజ్ కూడా ఎక్కువ ఉంది ఫ్రెండ్స్. దీనికి మీకు ఏవే బ్రాంచ్లు వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అంటే ఇంజనీరింగ్ ఫంక్షన్స్, మెకానికల్ ఇంజనీరింగ్ వాళ్ళు మెకానికల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఆటోమేషన్, మ్యానుఫ్యాక్చరింగ్ సైన్స్, మెకానికల్ ఇంజనీరింగ్, ఇంటిగ్రేటెడ్ డ్యూయల్ డిగ్రీ సంబంధించింది. అలాగా ప్రతి డిపార్ట్మెంట్కి ఎవరెవరు అప్లై చేయాలి, ఏ గ్రూప్ వాళ్ళు అప్లై చేసుకోవాలి, డిప్లొమా ఇంజనీరింగ్ పొజిషన్స్కి ఎవరు అప్లై చేయాలి, ఏ డిప్లొమా వాళ్ళు అప్లై చేయాలి, సో చార్టెడ్ అకౌంట్ వాళ్ళు ఎంత ఉండాలి, జాబ్ ప్రొఫైల్ ఫర్ ఫ్రెషర్స్కి ఉంటే జాబ్ ప్రొఫైల్ ఏ విధంగా ఉంటుంది మీకు అని చెప్పేసి క్లియర్గా ఇక్కడ చూడొచ్చు ఇవ్వడం అనేది. అలాగే జూనియర్ ఎగ్జిక్యూటివ్ సివిల్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. సో అదేంటి మీరు మీకు తగ్గ పొజిషన్ ఏంటి, మీరు దేనికి ఎలిజిబుల్, మీరు జాబ్ రోల్ ఏంటో తెలుసుకోవాలి అనుకుంటే తప్పకుండా తెలుసుకోండి ఫ్రెండ్స్. పీడిఎఫ్ పేజ్ నేనైతే వచ్చేసి డిస్క్రిప్షన్ బాక్స్లో ఈ పీడిఎఫ్ అనేది క్లియర్గా అయితే ఇస్తాను. వాటిని చెక్ చేసుకోండి. కన్సర్న్డ్ దాంట్లో అయితే వచ్చేసి మీకు డిప్లొమాలు కానీ లేకపోతే మీ డిగ్రీ కానీ ఉండాలని క్లియర్గా చెప్తున్నారు. రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అయితే మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి సర్వీస్ బాండ్ రిటెన్షన్ అమౌంట్ అయితే ఉంది. సో ఎంత అమౌంట్ మీకు పే చేస్తారు సో అని క్లియర్గా అయితే ఇచ్చారు. ఈ రిటెన్షన్ అమౌంట్స్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, ప్రతి మంత్ మీకు 5,000 పర్ మంత్ కండక్ట్ చేస్తారు. సో లేదా 8,000 పర్ మంత్ రిటెన్షన్ అమౌంట్ ఫర్ ద టోటల్ ఎమాల్మెంట్స్ 12 months డ్యూరింగ్ ద ప్రొబిషన్ పీరియడ్ అని చెప్పేసి ఇచ్చారు. ఈ రిటెన్షన్ అమౌంట్స్ ఆఫ్టర్ 3 years తర్వాత వితౌట్ ఇంట్రెస్ట్తో మీకు తిరిగి ఇచ్చేస్తారు. కట్ చేసిన అమౌంట్ ఏదైతే ఉందో అది మీకు లాస్ట్ అయితే వచ్చేస్తుంది. సో నెక్స్ట్ అయితే వచ్చేసి రిజర్వేషన్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఏ కేటగిరీకి ఎన్నెన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఎంత పే స్కేలో కూడా క్లియర్గా అయితే ఇచ్చారు. ఎక్స్పీరియన్స్ పొజిషన్స్కి, కాంట్రాక్ట్ పొజిషన్స్కి. ఫ్రెండ్స్ ఇక్కడ అప్లికేషన్ ఫీ కనుక వచ్చినట్లయితే అప్లికేషన్ ఫీజ్ అప్లికేబుల్ ఫర్ ఆల్ పొజిషన్స్కి అయితే ఉంది. ఎవరైతే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు ఎక్సెంప్షన్ అయితే ఉన్నారు. అన్రిజర్వ్డ్ ఓబీసీ డబ్ల్యూఎస్ వాళ్ళు 1,180 రూపీస్ పే చేయాలి. సో అప్లికేషన్ ఫీ 1,000 రూపీస్ అండ్ మిగతా 180 ఛార్జెస్ అయితే వర్తిస్తున్నాయి. మీరు ఏ విధంగా అయినా క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డు, యూపీఐ ఎలాగైనా పే అయితే చేయొచ్చు. అండ్ దీనికి లాస్ట్ డేట్ 30th June వరకు అయితే ఉంది ఫ్రెషర్ క్యాండిడేట్స్ అప్లై చేయడానికి. సో ఫ్రెషర్స్ కూడా ఒక వరం అని చెప్పొచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే మీకు ఫ్రెష్గానే చాలా మంచి శాలరీతో జాబ్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు హెచ్పిసిఎల్ వాళ్ళు. దీనికి ఎలా అప్లై చేయాలంటే క్లిక్ హియర్ టు అప్లై ఉంది కదా, అది క్లిక్ చేసినట్లయితే ఫస్ట్ మీరు సైన్ అప్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్కి అయితే వెళ్ళాల్సి అయితే ఉంటుంది. న్యూ రిజిస్ట్రేషన్లో అయితే వచ్చేసి ఫస్ట్ నేమ్ మీ కన్ఫామ్ అంటే మళ్ళీ అదే రాయండి, మిడిల్ నేమ్,
కన్ఫర్మ్ మిడిల్ నేమ్ అంటే మళ్ళీ అదే రాయండి. తర్వాత మీ ఫుల్ నేమ్ ఇక్కడ వస్తుంది. తర్వాత మీ మొబైల్ నెంబరు, కన్ఫర్మ్ మొబైల్ నెంబర్ అంటే అది, ఈమెయిల్ ఐడి, కన్ఫర్మ్ ఈమెయిల్ ఐడి అంటే మళ్ళీ అదే రాయండి. ఇక్కడ ఇచ్చిన క్యాప్చాని ఎంటర్ చేసుకొని ఫస్ట్ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోండి. ఫ్రెండ్స్ నేనైతే లాగిన్ చేసుకున్నాను. లాగిన్ చేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే వస్తుంది. యాక్టివ్ అడ్వర్టైజ్మెంట్స్ అయితే వచ్చేసి దీంట్లో హెచ్‌పీసీఎల్‌కి సంబంధించిన యాక్టివ్ అడ్వర్టైజ్మెంట్ ఎన్నో చాలా రకాలుగా అయితే ఉంది ఫ్రెండ్స్. సో మీరు ఇందులో ఏ పొజిషన్‌కి అప్లై చేస్తున్నారు? ఈ సెక్యూరిటీ ఆఫీసర్, సైబర్ సెక్యూరిటీ స్పెషలిస్టా? లేకపోతే మీరు డిప్యూటీ జనరల్ మేనేజర్, నాన్ ఫ్యూయల్ బిజినెస్ ఉంది, సీనియర్ ఉంది, దాని తర్వాత ఎలక్ట్రికల్ ఇంజనీర్‌కి, మెకానికల్ ఇంజనీరింగ్‌కి, ఆఫీసర్ దానికి, సో జూనియర్ ఎగ్జిక్యూటివ్ సివిలా మీరు చెక్ చేసుకోండి. ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్‌కి అప్లై చేస్తున్నారో, దేనికి అప్లై చేస్తున్నారో హ్మ్. దాని మీద ఏం చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌కి అప్లై చేద్దాం అనుకుంటే ఇదైతే క్లిక్ చేసుకోండి. దీన్ని క్లిక్ చేసుకుంటేనే ప్లీజ్ సాఫ్ట్ కాపీ ఆఫ్ రెజ్యూమ్ పెట్టుకోండి. 1 ఎంబీ సైజ్‌లో ఉండాలి. ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్ కూడా రెడీగా ఉంచుకోండి. బిఫోర్ ప్రొసీడింగ్ అప్లికేషన్ ఫార్మ్ అయితే అంటుంది. నేను ఓకే అని క్లిక్ చేయడం తోటి ఇలా 6 స్టెప్స్ అయితే ఉన్నాయి. సో 6 స్టెప్స్ ఒక్కొక్క స్టెప్ కంప్లీట్ చేసుకుంటేనే నెక్స్ట్ స్టెప్‌కి అయితే వెళ్తుంది. పర్సనల్ డీటెయిల్స్‌లో మీ నేము, మీ ఫాదర్ నేము, మదర్ నేమ్, ఇక్కడ రెడ్ యాస్ట్రిక్స్ మార్క్స్ ఉన్నాయి, కంపల్సరీ ఫిల్ చేయాలి. మీ కేటగిరీ ఏంటి, మీరు అప్లయింగ్ ఏ కేటగిరీ అప్లై చేస్తున్నారు, పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ ఉన్నాయా, డేట్ ఆఫ్ బర్త్, పాన్ నెంబరు, ఐడి ప్రూఫ్ నెంబరు, అలాగే సిటిజన్షిప్ ఏంటి. ఐడి ప్రూఫ్ అంటే ఏం లేదు ఫ్రెండ్, ఓటర్ ఐడియా, డ్రైవింగ్, గవర్నమెంట్ ఐడియా ఏది ఇస్తారు, మీ మ్యారిటల్ స్టేటస్, మీకు మ్యారేజ్ అయిందా, ఆర్ యూ ఎగ్జిస్టింగ్ ఎంప్లాయ్ హెచ్‌పీసీఎల్‌లో పనిచేస్తున్నారంటే నో అని పెడుతున్నాను. నెక్స్ట్ ఇఫ్ యెస్ ఎంప్లాయీ నెంబర్ అయితే ఇవ్వండి. హ్యావ్ యూ వర్క్డ్ విత్ హెచ్‌పీసీఎల్ యాజ్ ఎ జీఏటీ, మీరు గ్రాడ్యుయేట్ అప్రెంటైజ్ ట్రైనీగా ఎప్పుడైనా పని చేశారా? ఒకవేళ చేస్తే ఎప్పటి నుంచి ఎప్పటి వరకు చేశారు? అప్రెంటైజెస్‌గా కంప్లీట్ చేశారా? దాని డేట్ అయితే ఇవ్వండి. తర్వాత అప్లికేషన్ ఫీ అయితే వచ్చేసి నేను ఫీమేల్ క్యాండిడేట్‌ని కాబట్టి అప్లికేషన్ ఫీ అయితే లేదు. మేల్ క్యాండిడేట్స్‌కి అయితే మిగతా వాళ్ళకైతే అప్లికేషన్ ఫీ అయితే ఉంది. ₹1180 అయితే చేయాలి మీరు. అప్లికేషన్ ఫీ అనేది నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ఏ విధంగానే పే చేయొచ్చు. నెక్స్ట్ కాంటాక్ట్ డీటెయిల్స్‌లో మీ ప్రెజెంట్ డీటెయిల్స్, దాని తర్వాత కం మీ ప్రెజెంట్ ఎక్కడ ఉంటున్నారు, తర్వాత పోస్టల్ డీటెయిల్స్ అన్నీ అయితే అడుగుతుంది. 2 సేమ్‌గా టిక్ బాక్స్‌లో టిక్ కొట్టండి. తర్వాత క్వాలిఫికేషన్ అయితే వచ్చేసి మీ 10థ్, ఇంటర్మీడియేట్, డిగ్రీ అన్నీ ఎక్కడెక్కడ చదివారు ఇవ్వండి. తర్వాత బ్యాంకింగ్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. బ్యాంకింగ్ డీటెయిల్స్, బ్యాంక్ అకౌంట్ నెంబరు, ఐఎఫ్ఎస్ కోడ్ ప్రొవైడ్ చేయండి. ఎందుకంటే ఎవరైతే ఫీజు రియంబర్స్ ఉన్నారో వాళ్ళకి బ్యాంక్ అకౌంట్ ద్వారా ఇస్తారు కాబట్టి బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వడం సెక్యూర్ ఇవ్వచ్చు ఫ్రెండ్స్. తర్వాత ఫోటో రెజ్యూమ్స్ అప్లోడ్ చేయండి. లేదా ప్రివ్యూలో 1కి 2 సార్లు చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. మిస్టేక్స్ ఏమన్నా ఉంటే బ్యాక్‌కెళ్ళి సరి చేసుకోవచ్చు. సో, మిస్టేక్స్ చేసి సబ్మిట్ చేస్తే మాత్రం ఎడిట్ ఆప్షన్ ఎప్పుడు ఇస్తారో తెలీదు కాబట్టి 1కి 2 సార్లు చెక్ చేసుకోండి. ప్రివ్యూలోనే అన్నీ చెక్ చేసుకోవచ్చు. అండ్ వన్స్ ప్రివ్యూ నుంచి నెక్స్ట్ స్టెప్‌కి వెళ్ళినట్లయితే పేమెంట్ స్టెప్‌కి అయితే తీసుకెళ్తుంది. పేమెంట్‌లో మీరు నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ ఏ విధంగానైనా మీ మనీ అనేది పే చేయొచ్చు. ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ హెచ్‌పీసీఎల్ నుంచి వచ్చింది. సో, మీకు అర్థమయ్యే ఉంటుంది ఫ్రెండ్స్. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసేసుకోండి. ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.